అగ్నిజ్వాలలో యాతన పడుతూ ఉన్నాడు అనమాట ధనవంతుడు. పేదలాజరం అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కష్టపడ్డాడు, బాధపడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆహారం లేదు. ఈ ధనవంతుడైతే సుఖపడ్డాడు, సంతోషించాడు, మంచి నార వస్త్రాలు తొడుక్కున్నాడు, తెల్ల వస్త్రాలు తొడుక్కున్నాడు. ఓ రోజు సుఖము, ఆనందం ఉంది పిల్లారు, సంతోషం ఉంది. కానీ ఇక్కడ యాతన పడుతూ ఉన్నాడు. ఓసారి మన కనికరం చూపకపోతే, జాలి చూపకపోతే, దయ చూపకపోతే, దేవుని సిలువను మొయ్యకపోతే, శ్రమ పడకపోతే ఎన్నో నరక యాతన అనుభవించాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను కాదు పిల్లారా, చాలామంది జీవితాల్లో ఇలాగ ఉండాలి. ఈ దినాల్లో కనికరం చూపట్ల, జాలి పట్ల. 25 వచ్చిన అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచూ ఉన్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లుగా అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు